అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెత కొనసాగుతుంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఉల్లి రైతులు కన్నీరు పెడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఉల్లికి ధర లేకపోవడంతో కొంచెం ఆందోళన చెందుతున్న పరిస్థితి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొద్దిగా మెరుగుగా ఉన్నదని చెప్పి రైతులు అయితే చెప్తున్నారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో ఉల్లి పండిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ వైపు చూడొచ్చు, ఇక్కడ ఉల్లి పంట అంతా కూడా కోసి ఇక్కడ కుప్పలు పోసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏదైతే విస్తీర్ణం కూడా పెరిగింది. గత ఏడాది వందల ఎకరాల్లో ఉల్లి సాగు అవుతుంటే ఈ ఏడాది 1000 ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి, అదేవిధంగా ఇందల్వాయి మండలం, అదేవిధంగా ఏర్గట్ల మండలాల్లో ఉల్లి అత్యధికంగా పండిస్తారు రైతులు. ఇక్కడ రైతులైతే ఉన్నారు, పూర్తిగా వారు కోస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అమ్మ చెప్పండి, మీరు ఈ ఉల్లి కూలీకి వచ్చారు కదా, ఎట్లా మీ కూలీ ఉన్నది? కూలీ ఎట్లా ఇస్తున్నారమ్మా? 250 సార్. 250. ఎన్ని గంటలు చేస్తారు? 7 గంటలు చేస్తాం. 7 గంటలు చేస్తారు. ఎట్లా అంటే మీ ఉల్లి ధర కిలో ఎట్లా ఉంది మీ ఊర్లో? కిలో నాకు తెలియదు కానీ సారు 1300 1400 క్వింటల్ పోతుంది. ఇక అంతే అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే వారైతే చెప్తున్నారు 1300 1400 క్వింటాల్ చొప్పున పోతుంది. గ్రామాల్లో పచ్చి ఉల్లిగడ్డ 13 రూపాయల కిలో చొప్పున అమ్ముతున్నారని చెప్తున్నారు. మాకు రోజు కూలీగా 200 రూపాయలు ఇస్తామని రైతులు అయితే ఇస్తారని చెప్తున్నారు. ఇక్కడ రైతు ఉన్నాడు, వారిని అడుగు. చెప్పండి, నువ్వు ఎన్ని ఎకరాల్లో ఉల్లి వేసావు? ఏంది పరిస్థితి? గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలా ఉంది? మాది నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామము. డిచ్పల్లి స్థానిక మాజీ సర్పంచ్ నేను, మంచి రైతు నేను. నాకు 10 ఎకరాల ల్యాండ్ ఉన్నది. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మేము ఉల్లి పంట రెగ్యులర్గా పెడతాము. అయితే ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఉల్లికి ఒక స్థిరీకరణ ధర అన్నది లేదు. రైతులకు ఖర్చులు అవే అవుతున్నాయి. ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర వస్తుంది, ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర రాక కనీసం పెట్టుబడులకు కూడా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొద్దిగా పర్వాలేదు. ఒక్కోసారి 400-500 ఉన్న రేటు గత 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాల క్రితం అయితే 250కి ఒక సంచి అమ్ముకున్న పరిస్థితి. అట్లా రైతు నష్టపోయాడు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా మేలైనటువంటి ధర రైతులకు వచ్చింది. ఖర్చులు పెట్టుబడి పోను కూడా ఒక ఎకరాన కనీసం ఒక 70-80 వేలు మిగిలితే కదా రైతు తన కష్టాలను భరించగలుగుతాడు. అయితే మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ప్రతి పంటకు ఒక గిట్టుబాటు ధర అనేది ఉంటే రైతుకు ఒక నమ్మకం అనేది ఉంటుంది. కష్టపడి పనిచేసి తెల్లందాకా పొద్దుందాకా కష్టపడి కూడా సరైనటువంటి ధర రాక రైతులు అంటే చెప్పుకోలేని పరిస్థితి. ఒక వస్తువు ఏదైనా కంపెనీ వాళ్ళు తయారు చేసి ఒక సబ్బు తయారు చేస్తుంటే ఆయనకి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ఎంత లాభం వేయాలని చెప్పేసి ఆయన రేటు ఆయననే నిర్ణయించుకొని ప్రింటెడ్ ఇచ్చి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాడు. కానీ రైతుకు అలాంటి అవకాశం లేదు. కష్టపడాలా, తెల్లందాకా అన్ని కష్టాలకు వచ్చి కరెంటు కష్టాలు, నీటి కష్టాలు, తెల్లందాకా పోతే అక్కడ పాములు కరిచిన సందర్భాలు ఉన్నాయి, కరెంట్ షాట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ తన పండించిన ధరకు తనే ధర చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా రైతు నష్టపోతున్నాడు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఉల్లి పంటకు ఒక స్థిరమైనటువంటి నిర్దిష్టమైనటువంటి రేటు నిర్ణయిస్తే ఇంత పంట పండితే ఇన్ని పైసలు వస్తాయని రైతుకు ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి గిట్టుబాటు ధర ఏదైతే ఉన్నదో వడ్లకు ఏ రకంగా అయితే ఇస్తున్నారో ఉల్లిగడ్డ కూడా అంటే దాంట్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్ చేసి మంచి ఉల్లిగడ్డకి ఈ రేటు, సెకండ్ గ్రేడ్ వడ్లకు ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఏ రకంగా అయితే ఇస్తున్నారో ఉల్లిగడ్డ కూడా అదే గ్రేడింగ్ చేసి ఆ ధరను స్థిరీకరణ చేసి రైతులను ఆదుకుంటారని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇస్తారని చెప్తున్నారు. ఇక్కడ రైతు ఉన్నాడు, వారిని అడుగు. చెప్పండి, నువ్వు ఎన్ని ఎకరాల్లో ఉల్లి వేసావు? ఏంది పరిస్థితి? గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలా ఉంది? ఎకరం వేసానండి నేను. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం బాగుంది. ధర కూడా పర్లేదు. ఎంత ఉండాలి ధర? ధర మినిమం 18 నుంచి 2000 దాకా ఉండాలి. 1800 నుంచి 2000 దాకా ఉండాలి. అయితే ఏమన్నా మిగులుతుంది. అంటే ఒక ఎకరంలో ఎన్ని క్వింటాల దిగుబడి వస్తుంది? ఎకరం అంటే సైజుని బట్టి అండి. సైజు మంచిగా అయితే మంచిగా వస్తుంది, సైజు తక్కువ ఉంటే తక్కువ వస్తుంది. ఎకరంలో 200 నుంచి 250 బ్యాగులు వెళ్తాయండి. 50 కిలోల బ్యాగులు. అంటే 10 క్వింటాల పైన, అంటే 10 క్వింటాల పైన 200 బ్యాగులు అంటే 50 అంటే 10 క్వింటాల పైన వెళ్తాయి. 10 టన్నులు. అంటే ఇప్పుడు ఈ ధర తక్కువ ఉంది అంటున్నావు కదా, గత ఏడాదితో పోలిస్తే కొంచెం మెరుగుంది అన్నావు. మినిమం 1800 నుంచి 2000 ధర ఉండాలంటే ఉంటేనే రైతుకు లాభం. అంటే ఇది ఎన్ని రోజుల పంట? ఇది నారు వచ్చేసి నెల, నారు వేసిన తర్వాత మళ్ళీ 3 నెలల పంట, మొత్తం 4 నెలల పంట. నీళ్ళు బాగా తాగుతాయి? తాగుతాయి.
బాగా అవుతాయి. అంటే పొలానికంటే ఇది మెరుగ్గా, పొలం కంటే ఇది నష్టమా? పొలం కంటే బెటర్, కొంచెం బెటరా? తొందరగా అయిపోతుంది. అంటే ఇది ఉల్లి నారేసినప్పుడు కానీ దీనికి ఏమేమి పని చేస్తారు? అన్ని పనులు ఉంటాయండి దీనికి. రెడ్గా అయిందనుకో దానికి పచ్చదనానికి స్ప్రే చేస్తాము, మళ్ళీ మందులు వాడాలి, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇవన్నీ వాడడం వల్ల మీకు దిగుబడి ఏమైనా వస్తుందా? వస్తుందండి. లాభాలు వస్తున్నాయా? లాభాలు అంటే రేటు ఉంటే లాభాలు వస్తాయండి, రేటు లేకుంటే పోయిన సంవత్సరం లాసు. పోయినసారి లాసా? ఈసారి ఏమైనా ఈ సంవత్సరం కొంచెం లాభం వచ్చే అవకాశం ఉంది. ఉన్నాయా? ఏంటంటే ఎంత పెట్టుబడి ఎంత అవుతుంది? పెట్టుబడి వేసేటప్పుడు 10,000 అవుతుంది. ఇప్పుడు మధ్యలో మందులకు దానికి 10,000 అవుతాయి, కైకిలకు 20,000 అవుతాయి. ఇప్పుడు లాస్ట్ మొత్తం ఎకరానికి వచ్చేసి 40 నుంచి 45,000 ఖర్చు వస్తుంది. మరి వరి పంటకి లాభం ఎక్కువ మంచిగా ఉంటుంది? వరి పంట కంటే నీళ్ళు వాటర్ తక్కువ ఉంటే తీసుకుంటాం. దానికి ఎప్పుడు 24 hours వాటర్ ఉండాలి కదా దానికి. దీనికి వారానికి ఒకసారి తడి కడతాం అట్లా. మొత్తానికైతే రైతులు అయితే చెప్తున్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంచెం మెరుగ్గా ఉంది, కానీ మాకు 1800 నుంచి 2000 రూపాయల వరకు ధర క్వింటాలకు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మాకు ఒక ఎకరానికి పెట్టుబడి పెట్టడానికి చాలా 40,000 వరకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కావడం వల్ల మాకు అధిక లాభాలు ఏదైతే 10 టన్నుల వరకే వెళ్తుంది. 10 టన్నులు అంటే ఈరోజు 26 1300 రూపాయల చొప్పున పోతుంటే మాకు నష్టమే అవుతుంది, అక్కడికే మిగులుతుందని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ మాకు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మెరుగ్గానే ఉంది, కానీ పూర్తి స్థాయిలో రైతుకు లాభం కావాలంటే మరింత ధరలు ఉండాలి, ధరలు ఉంటేనే రైతుకు లాభం ఉంటుందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఒక ఎకరం పంట పండించే దానికి మాకు ఇక్కడ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దానివల్ల అనేక రకాలుగా దీనికి పనులు చేయాలి. చిన్నప్పటి నుంచి ఏదైతే చిన్నపిల్లల్ని ఎలా సాగుతామో అదేవిధంగా నారు పోయాలి. నారు పోసిన తర్వాత నెల రోజుల తర్వాత దీన్ని నాటేసి 3 నెలల పాటు పంటను పెంచాలి. అదే వరికి అయితే 3 నెలలు కంటిన్యూ నీళ్ళు అవసరం కాబట్టి దీనికి నీళ్ళు వారానికి ఒకసారి నీటి తడి పెట్టడం వల్ల మాకు కొంచెం లాభమే, కానీ మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు వ్యాపారస్తులందరూ కూడా కుమ్మక్కై మాకు ధరలు తక్కువ అయ్యే విషయంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా గత ఏడాది ఈ ఏడాదితో పోల్చుకుంటే ధరలు పెరుగుతున్నప్పటికీ మరింత లాభాలు రావాలంటే 2000 రూపాయలకు క్వింటాల్కు ధర ఉంటే లాభం వస్తుందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.